భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ కొత్తగూడెం పరిధిలో నిలవనున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాల్లో కొత్తగూడెం ఒకటని చెప్పుకోవచ్చు. కొత్తగూడెంలో అధికార బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్నటువంటి ఆశావాహులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరు ఉంటారు అనేది మాత్రం ఇప్పుడు దైలమాలో నేనుంటాను, నాకు టికెట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టికెట్ ఎవరు వస్తుంది, పూర్తి స్థాయిలో కేసీఆర్ సర్వేలు ఇవన్నీ కూడా సెకండ్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మరికొన్ని రోజులు ఎలక్షన్ నేపథ్యంలో టికెట్లు ఆశించే ఆశావాహులు మాత్రం ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి, నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అంటే గత కొద్ది రోజులలో తెలంగాణలో అయితే ఎన్నికల నగరం మోగునున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి అభ్యర్థులు గెలవాలని ఒక కార్యాచరణ అయితే తీసుకొస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాలలో ఇటు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం అంటే 3 జనరల్ స్థానాలు ఉన్న నేపథ్యంలో 3 జనరల్ స్థానాలు అయితే దక్క పోటీ కూడా ఉంటదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇటు జనరల్ స్థానం కావడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని అంటే వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అయితే ఇక్కడ నుంచి ఎవరిని పోటీ చేయించాలి అంటే ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే పోయి అనంతరం జరిగిన రాజకీయ సమీకరణలలో ఇటు అధికార బీఆర్ఎస్ లో అయితే చేరినట్లుగా కూడా మనం అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరాక ఇప్పుడు మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తామని ఆయన ప్రకటించిన నేపథ్యం. కానీ కొత్తగూడెం విషయానికి వచ్చే వరకు మాత్రం వనమా వెంకటేశ్వరరావుకి సీటు వస్తుందా లేదా అనేది మాత్రం ఇక అంటే స్పష్టమైన హామీ రాలేదని కూడా చెప్పొచ్చు. అది ముఖ్యమైన అంటే దీనికి ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే వనమా వెంకటేశ్వరరావు అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభలో అంటే అతి పెద్ద వయస్కు కూడా ఉండడం, ఆయన అంటే గత అంటే కొన్ని అంటే సంవత్సరం క్రితం కూడా ఆయనకు ఆపరేషన్ అయ్యి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అదే ముఖ్యంగా ఆయనకు మైనస్ చూసుకుంటే ఆయన కొడుకు రాఘవ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే ఏదైతే అంటే పోయిన సంవత్సరం జరిగినటువంటి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల నేపథ్యంలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి రాఘవ ఉండడం అంటే ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో వనమ వెంకటేశ్వరరావుకి అయితే సీటు వస్తుందా రాదా అనేది అయితే ఒక ప్రశ్న కొత్తగూడెం ప్రజల్లో అయితే నెలకొంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సీఎం కేసీఆర్ కొత్తగూడెం నుంచి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి గట్టి బలమున్న నేతనైతే నిలబెట్టడానికి అంటే కార్యాచరణ చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే మొన్నటి వరకు వినిపించినటువంటి అంటే ఏదైతే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు పేరు వినిపించింది. అనంతరం ఏదైతే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రాన్ని కూడా కొత్తగూడెం నుంచే పోటీ చేపిస్తారని చేసింది. కానీ ఇప్పుడు అంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాల మీద పట్టు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుని ఇటు కొత్తగూడెం నుంచి పోటీ చేపించి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద పోటీ చేపించాలని అంటే కేసీఆర్ అయితే అంటే ఒక రచిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పట్టు ఉంది. అదేవిధంగా ఆయన అభివృద్ధి ప్రదాత అనే పేరు ఉంది. అంటే ఇప్పుడు సత్తుపల్లిలో కావచ్చు, పాలేరులో అంటే ఆయన గెలిచినప్పుడు ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఒక నాయకుడిగా పేరుంది. అదేవిధంగా గత టీడీపీ కాలం నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు ఉన్న పట్టు ఉంది, ఆయన క్యాడర్ ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నటువంటి కొత్తగూడెం నుంచి తుమ్మల నాగేశ్వరరావు నిలబెట్టాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద అంటే ఈ నాయకుడు అయితేనే కరెక్ట్ అన్న ఒక ఆలోచన కూడా వచ్చినట్లు కూడా చేయవచ్చు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకి ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సముచిత స్థానం ఇవ్వాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాన్ని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ఇటువంటి నాయకులు అయితే అంటే ఇటువంటి నాయకులు తీసుకురావాలని అయితే ఆయన ఆలోచిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గత కొద్ది రోజులుగా అయితే ప్రత్యక్ష రాజకీయాలకైతే దూరంగా ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. అయితే కొన్ని సభా వేదికల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఎక్కడ కూడా అంటే ఇప్పటిదాకా అంటే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నోరు మెదిపిన పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో మరలా తుమ్మల నాగేశ్వరరావుని తెరపైకి తీసుకురావాలని ఆయనకి అంటే కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలని కూడా చూస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంట్లో భాగంగానే కొత్తగూడెం నుంచి శాసనసభ అభ్యర్థిగా కూడా నిలబెట్టి ఆయన గెలిచి ఒకవేళ అంటే వచ్చేసారి కూడా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తుమ్మల నాగేశ్వరరావుకు ఒక మంత్రి పదవి అంటే ఇక్కడ గెలిపించుకొని మంత్రిగా కూడా తీసుకోవాలని ఇటు సీఎం కేసీఆర్ అయితే వచ్చిస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. అయితే వచ్చే రాజకీయాలు అయితే ఇటు కొత్తగూడెంలో అయితే చాలా హాట్ గా ఉండేటట్టు కూడా ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచే సుమారు 4 కూడా ఆశగా కూడా మనం చూడొచ్చు. రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి అభ్యర్థి ఖరారు అయిన తర్వాతే ఎవరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనేది ప్రధానంగా కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్లు పొంగులేటికి సంబంధించి అంటే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల పైన ఎక్కడ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అందులో ఎక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఒకవేళ
కేవలం తనకున్నటువంటి గ్రాఫ్ కానీ సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ అంటే వివిధ పార్టీలో చేసినటువంటి అనుభవం కానీ కేడర్ కానీ అనుకున్నటువంటి చరిష్మాతోనే ఆయన్ని ఒక ప్రత్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అంత పోటీ ఒకవేళ ఇస్తే కనుక ఒక తుమ్మల నుంచి పొంగులేటికి ఎదిరే అవకాశం కనిపిస్తుంది. అంటే కేవలం మొత్తంగా పొంగులేటి ఎవరు ఎక్కడ టికెట్ అనేది మాత్రం పూర్తిగా పొంగులేటి టికెట్ పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ఇస్తే కనుక నిజంగా పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పుడు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బలమైన నాయకుడిని నిలబెట్టి అక్కడి నుంచే ఇది అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే అక్కడ అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో మాట్లాడుతూ ఏదైతే 10 నియోజకవర్గాలలో కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకని అనే శపథం పూర్ణ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి కాలంలో ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీ పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే గత 2 ఎన్నికలు చూసుకున్నా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్కొక్క సీట్ ఏదైతే 2014 ఎన్నికల్లో కొత్తగూడెం సీటు మాత్రమే గెలిచిన పరిస్థితి ఉంది. అదే విధంగా పోయిన ఎన్నికలలో కేవలం ఖమ్మం సీటు మాత్రమే గెలిచిన పరిస్థితి ఉంది. కానీ అనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో ఎవరైతే అంటే ఇటు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్ళందరూ కూడా అధికార బీఆర్ఎస్ నేపథ్యంలో అంటే ఈ ఎన్నికలను అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే ప్రతిష్టగా తీసుకొచ్చు. దీనికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి శపథం అని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన వచ్చే ఎన్నికలలో ఏదో ఈ 3 నియోజకవర్గాలు అంటే ఏదైతే కొత్తగూడెం, ఖమ్మము, పాలేరు మూడు నియోజకవర్గాల నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఆయన పోటీ చేస్తారా అంటే ఆయన చెప్పడం ప్రకారం ఏదో ఒక స్థానం నుంచి అయితే నేను పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే ఆయన పోటీ చేసే స్థానం నుంచి అయితే బలమైన అభ్యర్థిని అయితే నిలబెట్టాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మన ఖమ్మం నియోజకవర్గం నుంచి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేస్తే అక్కడ మన ఇప్పుడు అంటే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కొత్త అభ్యర్థికి ఎవరు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అదే విధంగా కొత్తగూడెం నుంచి తీసుకుంటే పాలేరులో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ నుంచి పోటీ చేస్తాడనేది అయితే అంటే చేయడనే తెలుస్తుంది. ఇక మిగిలింది కొత్తగూడెం నియోజకవర్గం కాబట్టి కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే ఇక్కడ ఆయన చాలా బలమైన నాయకుడుగా ప్రజల్లో ఒక పేరున్న నాయకుడుగా కూడా చూసుకోవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధీటుగా ఉండే వ్యక్తినే ఇక్కడ కొత్తగూడెం నుంచి బరిలో దింపాలని అయితే టీఆర్ఎస్ అధిష్టానం అయితే భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొకటి ఒకవేళ నిజంగా పొంగులేటి అక్కడి నుంచి అంటే కొత్తగూడెం నుంచి ఒకవేళ పోటీ చేస్తే కనుక తుమ్మల టికెట్ విషయంలో తుమ్మల అంగీకరించకపోతే ఒకవేళ నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అనే ఒక అంశం, ఎందుకంటే ఇంతవరకు సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారు అంటే ఒకవేళ తుమ్మల ప్రయత్నం చేసి తుమ్మల కాదంటే కనుక నెక్స్ట్ అభ్యర్థి ఎవరనే ఆలోచనలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుందా? ఒకవేళ ఆ అభ్యర్థిలో మనం చూసేటప్పుడు నెక్స్ట్ ఎవరు ఉండే అవకాశం కనిపిస్తుంది? గల్లా శ్రీనివాస్ ఉండే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు అయితే అంటే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యునిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావునే గోహెడ్ నీ పనులు నువ్వు చూసుకో నీకే సీట్ ఇస్తానని చెప్పి సీఎం కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా వారి వర్గం వారైతే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు కాని పక్షంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజును కూడా కొత్తగూడెం నుంచి నిలపాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ సామాజిక వర్గాల దాని ప్రకారం ఏదైతే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వద్దిరాజు రవిచంద్రన్ అయితే ఇక్కడి పోటీ చేపించాలని అయితే ఇప్పుడు గడల శ్రీనివాసరావు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో ఇటు అంటే ఎక్కువ శాతం అయితే వద్దిరాజు రవిచంద్రన్ ఇక్కడ పోటీ చేపించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు గడల శ్రీనివాసరావుని కూడా ఇక్కడ నుంచి అంటే ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర కాని పక్షంలో వనమా వెంకటేశ్వరరావుకి ఇవ్వని పక్షంలో గడల శ్రీనివాసరావుని అయితే కొత్తగూడెం బరిలో అయితే నిలబెట్టేటట్టు కూడా చూడొచ్చు. అయితే కొత్తగూడెం నుంచి చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇప్పటికీ నలుగురికి పైగా అభ్యర్థులు కూడా వచ్చే ఎన్నికల కోసం సీటు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అయితే చివరికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందని కొత్తగూడెం ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.